బతుకమ్మను గంగమ్మ ఒడిలకు పంపి చీరెసారెలు పెట్టి బతుకమ్మ కుంటకు జీవం పోసిండ్రు. దగ్గర 35 ఏండ్ల తర్వాత బతుకమ్మ కుంట కాడ మళ్ళా బతుకమ్మ ఆడే భాగ్యం వచ్చింది. అప్పట్ల 16 ఎకరాలుంటే ఇంత అమ్ముకున్నారు పుణ్యాత్ములు. ఆఖరికి 5 ఎకరాల 15 కుంటలు మిగిలితే 6 నెలల కిందట చెత్త కుప్పలతోటి గిట్లుండే గింత ముద్దుగా మార్చింది హైడ్రా. 7,40,00,000తోని డెవలప్మెంట్ పనులు నడిచినాయి. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సారు మంత్రులు వచ్చి బతుకమ్మ కుంట పండుగ చేసిండ్రన్నట్టు అంబర్పేట చుట్టుముట్టోళ్ళు ముద్దుగా బతుకమ్మలు వేసుకొని జోరుగాడిండ్రు. హైదరాబాద్ నగరంలో ఉన్న నాలాల కబ్జాలను వదిలిస్తామని, చెరువులను విడిపిస్తామని, చెరువులను చెరబడితే తాట తీస్తామని చెప్పి పట్నంలో ఎన్నో చెరువులు కుంటలు మాయమైతున్నాయి. అల్లా బతుకమ్మ కుంటకు ఊపిరి పోసుడంటే మామూలు ముచ్చట కాదుల్లో. మూసీ నది ప్రాంతంలో చిన్న గుడిసెలు వేసుకొని బతుకుతారు. వాళ్ళ పేదరికం నాకు తెలియదా? కొంతమందికి పేదరికం అంటే ఎగ్జిబిషన్ అయి ఉండొచ్చు. బెంచ్ కార్లు వేసుకొని పేదరికం చూడాలంటే ఊర్లోకి పోయి ఓహో పేదరికం ఇట్లుంటుందా అని ఎక్స్కర్షన్ లాగా పోయేటోళ్ళు ఉండొచ్చు. గుంటూరులో చదువుకున్న వాళ్ళు, గుడివాడలో చదువుకున్న వాళ్ళు, లేకపోతే అమెరికాలో చదువుకున్న వాళ్ళు.